దివ్య, ఎవరో చూడు. మెసేజే రాలేదు మావయ్య, సౌండ్ మాత్రమే వస్తుంది. మెసేజే రాలేదా? ఉండు, నువ్వు తింటుండు, నేను వెళ్ళి చూస్తా. ఏయ్, ఎవరే తలుపు తడుతున్నారు? ఎవరూ లేరమ్మా. దేవి, ఏమంటున్నావే? వాడికి ఎలా ఇల్లు తెలిసింది? తెలీదమ్మా. అయ్యో, కర్ణెక్కడా? నువ్వు బయటకు రావద్దు, లోపలికి రమ్మనరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా పిల్లని నాతో పంపరా. ఇలా చూడు, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా మరి అది ఎక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు సైలెంట్ గా ఉండమ్మా. గొడవ చేస్తుంది. నీ మొగుణ్ణి పడుకోవడానికి రమ్మంటే కూడా రానంటున్నా. సరే, ఇందులో సంతకం పెట్టమంటే అది పెట్టకుండా ఇక్కడ నీ తమ్ముడితో కాపురం చేస్తూ నువ్వేనే గొడవ చేస్తూ ఉంది. ఎంత పని చేశావు? అయ్యో, అలా చూడవే. చూసారా సార్, హంతకుల కుటుంబం సార్ ఇది. నా పిల్లానికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్దామని వస్తే దీని తమ్ముడు రాయితో నా తల పగలు కొట్టాడు. ఈ అన్యాయాన్ని ఎక్కడైనా చూసారా మీరు? నువ్వేదో పెద్ద మంచోళ్ళ మాట్లాడుతున్నావు. నా కూతురుతో కాపురం చేసే లక్షణం నేను చూశాను కదా. అత్తయ్య, ఏం చూసారు అత్తయ్య? అత్తయ్య, అసలు నేను చేసిన తప్పేంటి? ఎవడెవడో పిల్లాన్ని పుట్టింటికి పంపించి అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తున్నారు. నేను అలా ఏమైనా చేశాను అత్తయ్య? చెప్పండి అత్తయ్య. లేకపోతే ఊళ్ళో తాగుబోతుల్లాగా పిల్లల్ని ఏమన్నా గాలికి వదిలేసానా ఏంటి? ఇలాంటి మంచల్లుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి. నువ్వు నటించింది చాలు. నా కూతురు నీ దగ్గర పడ్డ పాటలు చాలు. ఏమే, నీకు నాతో కాపురం చేయడం కష్టంగా ఉందా? సెక్స్ టార్చర్ చేస్తే ఎవరు కాపురం చేస్తారు? అయ్యో, నువ్వు ఆడదానవటే. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడైనా చూసారా? ఒక తమ్ముడికి ఏమేం చెప్పాలన్న బుద్ధి కూడా లేదా? ఏమే, తమ్ముడితో పోయి రామ్మా. సరైన సమయానికే వచ్చిందండి ఈమె. ఎవరో తెలుసా సార్? ఈవిడొచ్చి వీడికి లవరు. అమ్మాయి, తెలియకుండా అడుగుతున్నాను. మీరిద్దరూ చాలా కాలంగా లవ్ చేసుకుంటున్నారు కదా. నిన్ను వాడు అప్పుడప్పుడు అక్కడక్కడ తాకుంటాడు కదా. అరవకే, కంగారులో తప్పుగా సంతకం చేయకే. థ్యాంక్ యూ. ఫినిష్, ఆల్ ఫినిష్. బామ్మర్ది, నీ అక్కని జాగ్రత్తగా చూసుకోరా. ఎందుకు ఇలా చేస్తున్నావు?